ఈరోజు ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ ఆండ్రాయిడ్ స్టూడియోలో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కోడ్ కంపైల్ చేయాలంటే ఎలా చేస్తారు? మీరు వీఎస్ కోడ్‌లో ఆన్‌లైన్ కంపైలర్స్ వాడతారు. అట్లా ఐడీఈ ఉంటది ప్రతి దానికి. అట్లనే ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్ చేయడానికి ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఒక ఐడీఈ లాంటిది. ఇట్లనే మనం ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ చేస్తాం. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. యాప్స్ అన్నీ ఒక ప్రాజెక్ట్ లోపల గీస్తాం అన్నట్టు. సో, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఈ 3 డాట్స్ ఉన్నాయి. ఇది కొట్టాలి. ఈ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ న్యూ వెళ్ళాలి. న్యూలోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఎంటీ, బేసిక్ యూసీ, నావిగేషన్ రావడం, టెలిగ్రామ్లో ఉంటుంది రైట్. ఇంకా ఇది బాటమ్ నావిగేషన్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఎంటీ వ్యూస్ యాక్టివిటీస్ ఇది ఇట్లా ట్యాబ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఇగో ఫోన్ ఉంది. అట్లనే యాప్స్ మనము స్మార్ట్ ఫోన్ ఇగో వాచెస్ కూడా చేయొచ్చు. ఇగో ఎంటీ వేర్ వాచెస్కి చేయొచ్చు. టెలివిజన్ ఇక టెలివిజన్ ఏ టీవీలు ఉంటాయో టీవీలో కూడా చేయొచ్చు యాప్స్. అట్లనే ఆటోమోటివ్ అలా అనమాట. టెలివిజన్ వ్యూయర్స్‌కు మనము ట్యాబ్ అయినాక ఇట్లా ట్యాబ్‌ని ల్యాండ్స్కేప్స్‌లో పెట్టినామనుకో ఇలా కూడా వస్తాయి చూసినావా ఇగో రెస్పాన్సివ్ అట్లా అనమాట. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఏమన్నా సరే యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ ఇప్పుడు సపోజ్ నావిగేషన్ డ్రావర్ సెలెక్ట్ చేసినా ఒక టెలిగ్రామ్ ఉంటుంది. అది చేసినా ఆటోమేటిక్ దాని కోడ్ అదే జనరేట్ అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంటీ వ్యూస్ యాక్టివిటీ తీసుకొని దానికంటే మనం కోడ్ రాస్తాం. అర్థమైంది కదా. ఇది ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఫోన్స్, ట్యాబ్లెట్స్కి అట్లనే స్మార్ట్ వాచెస్కి, టీవీస్కి అట్లా దేనికన్నా మనము యాప్స్ క్రియేట్ చేయొచ్చు ఈ ఈ ఈ స్టూడియోలోనే. సో మనం ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ఎంటీవీస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ నీకు నావిగేషన్ డ్రావర్ కావాలంటే డైరెక్ట్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎంటీవీస్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టడానికి మై నేమ్ ఉంది చూస్తారా, అదే మీ యాప్ నేమ్. సో నేను ఏం పెట్టుకుంటా అంటే ఫస్ట్ యాప్ అని పెట్టుకుంటాను. ఓకేనా. ఫస్ట్ యాప్ పెట్టుకుంటాను. నువ్వు ఏదైతే నేమ్ పెట్టేసుకుంటావో ఆ నేమ్కి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. ఇక నువ్వు ప్యాకేజ్ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఏదైతే యాప్ నేమ్ ఉంటుందో యాప్ నేమ్ అకార్డింగ్గా ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ప్యాకేజ్ క్రియేట్ అయినాక లొకేషన్ మీరు ఇష్టం ఉన్న లొకేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ లొకేషన్ ఏది ఉండదో దాన్ని ఏం చేంజ్ చేసుకుని అంటే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు లేటెస్ట్ కోట్లిన్ లాంగ్వేజ్లో రాస్తారు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ కోట్లిన్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఎక్స్ఎంఎల్. సో బ్యాక్ ఎండ్ మనం జావాని యూజ్ చేయొచ్చు, కోట్లిన్ అని యూజ్ చేయొచ్చు. కోట్లిన్ గూగుల్ వాళ్ళు కూడా అప్రూవల్ చేసేసిన కోట్లిన్ కూడా మీరు రాయొచ్చు అనేసి. ఓకేనా. కోట్లిన్ అనేది లేటెస్ట్, జావా అనేది ఎప్పటి నుంచి. సో నేను బ్యాక్ ఎండ్ జావాలో రాస్తా కాబట్టి బ్యాక్ ఎండ్ జావా పెట్టుకోవాలి. నువ్వు కోట్లిన్లో రాస్తావు బ్యాక్ ఎండ్ అంటే ఇక్కడ కోట్లిన్ పెట్టుకోవాలి బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. జావాలో రాస్తున్నప్పుడు జావా పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ మినిమం ఎస్డికే ఉంది సరే. మినిమం ఎస్డికే అంటే మీ ఇప్పుడు ఒక యాప్ ఉంది. కొన్ని ఫోన్స్ ఉంటాయి లైక్ సామ్సంగ్ చాలా పాత ఫోన్, ఆండ్రాయిడ్ 6. ఇప్పుడు మనం వాడేది ఏంటిది ఆండ్రాయిడ్ 11 వాడుతున్నాం కదా. సో ఆండ్రాయిడ్ 6, 7, 8 ఇప్పుడు ఆండ్రాయిడ్ 4, 5 ఎవరైనా వాడతలేదు. సో మనం మినిమం ఆండ్రాయిడ్ 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది మార్చ్ పేరులో ఆండ్రాయిడ్ 6 యొక్క పేరు. ఇప్పుడు మన లేటెస్ట్ నడిచేది ఆండ్రాయిడ్ 11 పై. ఆండ్రాయిడ్ 9 అంటే పై అట్లా. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 అంటే 6 ఇట్లా ఉన్నాయన్నమాట సార్. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ 11 6 అని పెట్టుకున్నాను అనుకో, నీ యాప్ ఆండ్రాయిడ్ 6 నుంచి పైన అన్నిటికీ పనిచేస్తుంది. అలా అనమాట. నేను ఆండ్రాయిడ్ 6 పెట్టుకున్నాకనే ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూసానా, యువర్ యాప్ విల్ బి రన్ అప్రాక్సిమేట్లీ 98.8% ఆఫ్ డివైజెస్. అంటే మీ యాప్ 98.8% డివైజెస్కి కంపాటబుల్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ 6 వర్షన్ కన్నా కింది వర్షన్స్లో నీ యాప్ అనేది రన్ కాదు. దాని పైన వర్షన్సే రన్ అవుతాయి. ఇంతకన్నా తక్కువ ఇప్పుడు ఎవరు వాడతారు ఆండ్రాయిడ్ 6 కన్నా ఎక్కువ అది కూడా ఉండదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇవేం ఉంచాలా, తర్వాత ఫినిష్ కొట్టేయాలి. తర్వాత ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది. ఇది ఇక్కడ అయింది. సో నేను ఇక్కడ ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయినాకనే మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇలా రెండు ఆటోమేటిక్గా అటు గ్రిడిల్ బిల్డింగ్ ఉంది సార్. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మీ కంప్యూటర్ స్పీడ్ బట్టి అంటే అయిపోతుంది. అయిపోయినాకనే ఒక నిమిషం అట్లా ఆగండి. అయిన తర్వాత రెండు ఫైళ్ళు క్రియేట్ అవుతాయి. ఇక్కడ యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ అని చూసారా, ఇది ఫ్రంట్ ఎండ్ కోడ్. ఓకేనా. ఇది మెయిన్ డాట్ యాక్టివిటీ డాట్ జావా అని చూసారా, ఇది బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తాం అనమాట. ఇప్పుడు డిఫాల్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ ఇక్కడ డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు.
ఇలా నా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇది అన్నీ ఉంటే ఇలా మనం ఎప్పుడు డిఫాల్ట్‌గా ఆండ్రాయిడే ఉంటది. ఆండ్రాయిడే పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తా. ఇది యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్‌లా మన ఫ్రంట్ ఎండ్ కోడ్ రాస్తాం. ఓకేనా? ఈ మెయిన్ డాట్ యాక్టివిటీ డాట్ జావా ఉంది. సరే డాట్ జావా అంటే బ్యాక్ ఎండ్ కోడ్. ఇక్కడ బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తాం. మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఫ్రంట్ ఎండ్ కోసం రాస్తాం. ఇప్పుడు చూడండి మీకు చిన్న చిన్న చెప్తా ఫీచర్స్. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి చూసారా? జస్ట్ ఇది కొట్టినాకో జస్ట్ కోడ్ ఒకటే కనిపిస్తుంది. నెక్స్ట్ కొట్టినాకో కోడ్ కనిపిస్తుంది, డిజైన్ కనిపిస్తుంది. థర్డ్ కొట్టినాకో జస్ట్ డిజైన్ కనిపిస్తుంది. ఈ డిజైన్లో ఇది బ్లూ ప్రింట్ లాంటిది. ఈ రైట్ సైడ్ నేను బ్లూ కలర్ ఉన్న బ్లూ ప్రింట్ లాంటిది. ఇది జస్ట్ వైట్ కలర్. ఇప్పుడు నేను జస్ట్ నాకు ఈ వైట్ కలర్ ఒకటి కావాలంటే ఇగో జస్ట్ డిజైన్ కావాలి. నేను బ్లూ ప్రింట్ కావాలంటే జస్ట్ బ్లూ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు. నాకు 2 కావాలంటే ఇగో డిజైన్ అండ్ బ్లూ ప్రింట్ పెట్టుకుంటా. అలా వస్తాను అనమాట. ఓకేనా? అట్లా పెట్టుకోవచ్చు. డిజైన్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు యాప్ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఈ యాప్ లోపల ఇవి ఉంటాయి మన ఫైల్స్ అన్ని. ఈ గ్రిడ్లో డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేస్తాను. డిపెండెన్సీస్ ఏమో ఫర్దర్ వీడియోస్ చెప్తా. సో ఈ యాప్లోకి వెళ్ళినాక మేనిఫెస్ట్ ఫైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కానీ ఫస్ట్ ఏ యాక్టివిటీ రన్ కావాలని మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ముందు మాట్లాడుకున్నాం. తర్వాత ఈ జావాలో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ చూసినాం డాట్ ఫస్ట్ యాప్. ఈ ప్యాకేజ్ లోపల ఇప్పుడు మెయిన్ డాట్ యాక్టివిటీ ఇలా అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. దీని లోపల ఈ రిసోర్స్ లోపల ఈ ఏదైతే ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటే అలా ఉంటుంది. అలా ఇలా లేయర్స్ లోపల ఉంటుంది. లేయర్స్ లోపల ఇది ఉంటుంది. బ్యాక్ ఎండ్ కోడ్ ప్యాకేజ్ లోపల ఉంటుంది. అర్థమైందా? రిసోర్స్లో లేయర్స్ లోపల ఫ్రంట్ ఎండ్ కోడ్, ఈ ప్యాకేజ్ లోపల మెయిన్ యాక్టివిటీ జావా అనేది ఇల్లు ఉంటుంది అనమాట. ఇది దీని స్ట్రక్చర్ ఇట్లుంటుంది. దీని స్ట్రక్చర్ ఎప్పుడు మనం ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఆండ్రాయిడ్ ఇది యాప్ లోపల మేనిఫెస్ట్ ఫైల్ జావా ఫైల్ ఈ ప్యాకేజ్ మన ప్యాకేజ్ ఇది కాబట్టి ప్యాకేజ్ లోపల ఇది లేఅవుట్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ నువ్వు ఏం చేసుకున్నా లేఅవుట్స్ అన్ని ఈ లేఅవుట్ ఫోల్డర్ లోపల ఉంటాయి. ఓకే.